నరసింహ శతకము. పరుల ద్రవ్యము మీద భ్రాంతి నొందినవాడు పరకాంతలకపేక్ష పడెడివాడు. అర్ధులా విత్తంబున పహరించెడివాడు దానమీయంగ వద్దనెడివాడు. సభల లోపల నిల్చి జాడి చెప్పెడివాడు పక్షపోపాక్ష్యంభు పలుకువాడు. విష్ణుదాసుల జూచి వికిరించెడివాడు ధర్మ సాధుల దిట్టదలచువాడు. ప్రజల జంతుల హింసించు పాతకుండు కాలకింకర గదలచే కష్టముందు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. శోభామయమగు ధర్మపురమున వసించు ఓ నరసింహస్వామి, నీవు దివ్యాభరణములతో ప్రకాశించువాడవు, పాపములను పారద్రోలువాడవు, దుష్టులను శిక్షించువాడవు. తండ్రి, పరుల ధనానికి ఆశపడువాడవు, పర స్త్రీలకై వ్యామోహపడేవాడు, యాచకుల ధనాన్ని అపహరించేవాడు, దానం చేస్తూ ఉంటే వద్దనేవాడు, సభలలో అబద్ధములాడువాడు, పక్షపాతి అయి సాక్ష్యము పలుకువాడు, విష్ణు భక్తులను హేళన చేయువాడు, ధర్మాచార్యులను నిందించువాడు, ప్రజలను జంతువులను హింసించు కిరాతకుడు, యమ భటుల గదాఘాతములను అనుభవిస్తాడు అని ఈ పద్య భావము. విధియనాడు పరులను బాధిస్తే తదియనాడు తాను బాధపడక తప్పదు. కార్యకారణాలను వేరు చేయడం సాధ్యపడే కార్యము కాదు. నేడు పాడు పనులు చేసిన వారే రేపు యమభటుల గదాఘాత విందును ఆరగిస్తారు. అందుకనే చెరపకురా చెడేవు, ఉరకకురా పడేవు అనే సామెత వచ్చింది అని ఈ పద్య వివరణ. ధన్యవాదములు.